అని తొలి రోజే భారీగా నామినేషన్ అబ్బా ఆశల పల్లకిలో అభ్యర్థులు ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారండి. ఈ రోజే నామినేషన్ అసలు మామూలుగా జరగలేదు, మామూలుగా రాలేదు. వాళ్ళ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవటం, అందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ముహూర్త బలాలు, మంచి టైము సమయం చూసుకోవటం, ఎదురొచ్చే వాళ్ళని ఎవరు ఎదురు రావాలని చూసుకోవటం, ఎవరు సంతకం పెట్టాలి, షూరిటీ సంతకం అదే నామినేషన్ ఫామ్ టైం సంతకం పెట్టడం, తీసుకుపోయి ఇచ్చేటప్పుడు ఎవరు 5 ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా ఒక సెంటిమెంట్గా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని ఒక భారీగా ర్యాలీలు చేస్తూ భారీగా తీసుకొని వెళ్ళి చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు ఈరోజు మనకు కనపడినాయి. దాదాపుగా ఈరోజు ఒక చాలామంది నామినేషన్స్ వేశారు. అందుట్లో లోకేష్ ప్రత్యేకంగా ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరితో తీసుకొని పోయి లోకేష్ నామినేషన్ వేయటం జరిగింది. భారీ ర్యాలీగా చేయటం జరిగింది. అట్లాగే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు తాను పెద్ద భారీ ఎత్తున ఒక భారీ ర్యాలీగా వెళ్ళి వారు నామినేషన్ వేయటం జరిగింది. అట్లాగే చిత్తూరు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎవరైతే IRS ఆఫీసర్గా ఉన్నటువంటి రిటైర్డ్ అయిన వ్యక్తి, ఆయన చిత్తూరు నుంచి కండక్ట్ చేస్తున్నాడు, ఆయన భారీగా వెళ్ళి వేయటం జరిగింది. భీమిలిలో గంటా శ్రీనివాసరావు భారీ ఎత్తున అదిగో ఒక పెద్ద ఒక సౌండ్ చేసి వారు నామినేషన్ వేయటం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె భారీ ఎత్తున తన మంది మార్బలంతో వారు వెళ్ళి వేయటం జరిగింది. ఇట్లా శ్రీకృష్ణదేవరాయలు లావు ఆయన అరవింద్ బాబు ఇట్లా అందరూ కూడా వేయటం జరిగింది. ఇక వైసీపీలో కూడా చాలామంది నేతలు ఈరోజు నామినేషన్ల వేయటం జరిగింది. శిల్పా చక్రపాణి రెడ్డి కూడా భారీ ఎత్తున వెళ్ళి వేశారు. సరే ఏదన్నా కానీ జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా చూస్తే ఇక ఉత్సాహం కోలాహలం మొదలైపోయిందనమాట. చాలా హడావుడి ఇక మొదలైంది. ఇక్కడి నుంచి ఈ 20 రోజులు ఇక కావాల్సినంత సందడి. ఇవాళ ఉన్నాయి నామినేషన్లు, రేపు కొంతమంది వేస్తున్నట్టున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు 20 అంటే మంచి రోజు ఎవరు ముహూర్త బలాలను బట్టి వాళ్ళు పేరు బలాలను బట్టి ఇవన్నీ చూసుకొని వేస్తూ ఉన్నారు. రేపు భువనేశ్వర్ గారు వేస్తున్నట్టున్నారు అక్కడ. 20వ తారీఖు 22 ఎక్కువ మంది, 23 ఎక్కువ మంది ఇట్లా వేస్తున్నారు. డమ్మీ సెట్లు వేసేటువంటి వాళ్ళు ఇట్లా అందరూ కూడా చేస్తున్నారు. అయితే ఈ కూటమికి సంబంధించి వేస్తున్నటువంటి వాళ్ళలో 3 జెండాలు బాగా రెపరెపలాడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 జెండాలతోటి వెళ్తుంది. వైసీపీ అన్న 1 జెండాతోటి వాళ్ళు సందడిగానే వెళ్తున్నారు. కోట్లల్లో ఖర్చు, ఈరోజు ఒక్కొక్కరు పెడుతున్నటువంటి ఖర్చు కోట్లల్లో ఖర్చు పెడుతున్న నామినేషన్ సందర్భంగా. అంటే ఆ నామినేషన్ తోటి ఒక హైప్ క్రియేట్ చేయటం. ఈరోజు ఆల్రెడీ లోకేష్ గారిది అసలు క్లియర్గా ఉంది, ఎడ్జ్ అయిపోయింది. ఈరోజు విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గారు వేసినటువంటి నామినేషన్ కూడా చాలా అట్టహాసంగా వారి ఆ నామినేషన్ ప్రక్రియ చోటు చేసుకుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా నామినేషన్ వేయలేదు. అలాంటి నామినేషన్ ఈరోజు విజయవాడ వెస్ట్లో అంత ఇదిగా గ్రాండ్గా చేశారు. ఈ స్పీడ్ని ఇంకెవరు తట్టుకుంటారు, ఈ స్పీడ్ వైసీపీ ఎక్కడ తట్టుకోగలిగిద్ది అనేటువంటిది ఒక బాగా ఎస్టాబ్లిష్ అయింది. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి నామినేషన్ల పర్వం మొదలైంది, అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. కావాల్సినంత ఖర్చు డబ్బులన్నీ పాపం ఈ రకంగా అయిపోతున్నాయి. మామూలుగా ఎండ వేడిమికి కూడా ఎవరు లెక్క చేయకుండా మంచి ఎండలో ర్యాలీగా వెళ్ళి వేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది? ఎన్నికలంటే పోలింగ్కు ముందు జరిగే నామినేషనే అభ్యర్థి గెలుపు ఓటమిని డిసైడ్ చేస్తుందనే ఒక నానుడి ఉంది. అది ఖచ్చితంగా రాజకీయాల్లో ఇప్పటివరకు కూడా నిజమవుతూనే వచ్చింది సార్. నామినేషన్ రోజు తన బలం ఎంతో చూపిస్తే ప్రత్యర్థి సహజ సిద్ధంగా కొంత వెనకడుగు వేస్తాడనే ఆలోచనతో కూడా రాజకీయ పార్టీ నేతలు ఉంటారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. విజయోత్సవ ర్యాలీ కంటే నామినేషన్ ర్యాలీకే వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి. అంటే ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో నామినేషన్ ప్రక్రియ అనేది అత్యంత కీలకం. ఆ సందడి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ జరగబోతున్న తరుణంలో కూటమి అభ్యర్థులు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో చూస్తే చాలా చోట్ల తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు
పూర్తిగా ఉమ్మడి 13 జిల్లాలలోనూ విభజన 25 జిల్లాల్లో కూడా అనేక మంది కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో టీడీపీ నేత నారా లోకేష్ తరఫున మంగళగిరిలో కూటమి అభ్యర్థి నేతలు ఏదైతే తొలుత సర్వమత ప్రార్థనలు చేసిన తర్వాత ఒక భారీ ర్యాలీతో మంగళగిరిలో రిటర్నింగ్ ఆఫీసర్ కూడా నారా లోకేష్ యొక్క నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఇక రేపు చంద్రబాబు గారికి సంబంధించిన నామినేషన్ పత్రాలు కూడా కుప్పం నియోజకవర్గంలో ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు అందించబోతా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి 23వ తేదీన నామినేషన్ వేయబోతున్నట్లు కూడా ఇప్పటికే ఒక సమాచారం వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చాలా కీలక నేతలు భీమిలి నియోజకవర్గంలో అయితే గంట భారీ ర్యాలీతో ఆయన జన సందోహం మధ్య అభిమానుల కోలాహలం మధ్య నామినేషన్ ఒక విజయోత్సవ ర్యాలీ లాగానే జరుపుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్లు విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుజనా చౌదరి ఈరోజు నామినేషన్ వేసిన తీరు చూస్తే ఖచ్చితంగా గెలుపు డిసైడ్ అయిపోయింది. అక్కడ కూటమి అభ్యర్థిగా సుజనా గెలుపు సునాయాసమైన అన్న విధంగా పరిస్థితి కనిపిస్తుంది. అంటే నామినేషన్కే ఎంత ప్రాధాన్యత పార్టీల నేతలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నామినేషన్ అంశంలో వాళ్ళు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే రాబోయే ఎన్నికల వరకు ఆ టెంపో ఉంటుందన్న ఆలోచనతో ఆ రకమైన ప్రయత్నం ఖర్చు విషయంలో కూడా వెనకాడటం లేదు. ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ లో నామినేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే 3 పార్టీల నుంచి కనిపిస్తా ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో అంటే ఎన్నికల 3 అంటే 2 నెలల నుంచి ఎన్నికల వాతావరణం కనపడుతున్నా సార్ ఈ రోజు నుంచి ఉండేటటువంటి ఆ టెంపర్ కానీ లేదంటే ఆ హడావుడి ఆ వాతావరణం ఇంకా మరింత దూకుడుగా ఉండబోయే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓకే రాజేష్ ఉన్నారండి. నెక్స్ట్ రాజేష్ ఏంటి వాళ్ళు లావు కృష్ణదేవరాయలు వీళ్ళందరూ అడావుడి చేసినట్లున్నారు కదా, అరవింద్ బాబు లావు కృష్ణదేవరాయలు ఎవరెవరు వేశారు, ఇంకా హైలైట్స్ ఏంటి, వైసీపీ నుంచి ఎవరెవరు వేశారు, టీడీపీ కూటమి నుంచి ఎవరెవరు వేశారు? అదే కూటమికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే పడ్డాయి సార్. అది కూడా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అదేవిధంగా నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవింద్ బాబు వేశారు. పెద్ద ఎత్తున నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో 2 నామినేషన్లు ఈరోజే ఉండటంతో పెద్ద ఎత్తున నర్సరావుపేట పార్లమెంట్ నుంచి తెలుగు తమ్ముళ్ళు తరలి వచ్చారు. దాదాపు నర్సరావుపేట మొత్తం కూడా ఈరోజు పసుపుమయమైందనుకోవచ్చు. మరోవైపు నారా లోకేష్కి సంబంధించి ఫస్ట్ సెట్ నామినేషన్ మాత్రం ఆ పార్టీ శ్రేణులు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. మొత్తం పల్నాడు అయితే మొత్తం పసుపు మయమైపోయింది. పెద్ద ఎత్తున వారు ఇప్పటికే నామినేషన్తోనే మేము గెలిచిపోయాం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఈ నామినేషన్లు చూస్తే అర్థమవుతుంది ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈరోజు ప్రజలు స్పందిస్తున్నారో, ప్రభుత్వం మీద తిరగబడుతున్నారో లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మేము మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఇక నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కాగానే నోటిఫికేషన్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక నామినేషన్లు పడిన తర్వాత మరింత ఉత్సాహంగా ఉన్నారంటున్నారు. కృష్ణదేవరాయలు అయితే ఇక్కడ చెప్పొచ్చు సార్, కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినప్పటికి కూడా ఎక్కడా గ్యాప్ అనేది కనపడలేదు. ఆయన టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులందరూ కూడా పార్లమెంటు పరిధిలో అందరూ టీడీపీ శ్రేణులందరూ కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. మా సొంత నాయకుడు, మా సొంత లీడర్ అన్నట్టు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కొంత గ్యాప్ ఉంటుంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి. కానీ అక్కడ 7 పార్లమెంట్ల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కానీ క్యాడర్ కానీ ఎవరితో కూడా చిన్న గ్యాప్ లేకుండా అతనైతే దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది సార్. అరవింద్ బాబు అంటే మొదటిసారి ఓడిపోయాడు కాబట్టి 2019లో మరొకసారి ఆయనే బరిలో దిగుతున్నాడు. పెద్ద ఎత్తున నర్సరావుపేట పరిధిలో మొదటిసారి చరిత్రలోనే దాదాపు 4 పర్యాయాల నుంచి నర్సరావుపేట అసెంబ్లీ టికెట్ను ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైసీపీ కొట్టడం జరుగుతుంది. అయితే మొదటిసారి ఈసారి మాత్రం కొంత ట్రెండ్ మారుతున్నట్టు కనిపిస్తుంది సార్. పెద్ద ఎత్తున చేరికలు అయితే నర్సరావుపేట టీడీపీలో చేరికలు పెద్ద ఎత్తున ఉంటున్నాయి. డాక్టర్లు ఇక్కడ ఒక విషయం ముఖ్యమైనది సార్, డాక్టర్లు అయితే ఒక 30 మంది డాక్టర్లు అరవింద్ బాబుకి గెలిపించాలని డాక్టర్లు తిరుగుతున్నారు. ప్రజలు మాత్రం ఇటువైపు చేరికలు ఉంటున్నాయి. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అధిక ఆదాయ వర్గాలు పేద వర్గాలు అన్నట్టు ఇక్కడ రివర్స్లో ఉంది సార్. డాక్టర్లు డబ్బున్న వాళ్ళంతానేమో గోపిరెడ్డి కోసం తిరుగుతున్నారు, ప్రజలు పేద ప్రజలంతానేమో అరవింద్ బాబు కోసం తిరుగుతున్నారు. సూపర్, రైట్.